హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అరటిదోట కూర. ఈ అరటిదోట కూరకి ఏమేమి కావాలో చూసేద్దామా మరి. అరటిదోట ముక్కలు 2, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 3 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు ముక్కలా కట్ చేసుకున్నవి, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, బెల్లం కొద్దిగా, 10 ఎల్లుల్లి రేఖలు పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, సన్నగా తరిగిన అల్లం తురుము 2 టీ స్పూన్లు, సాల్ట్ 2 టీ స్పూన్లు, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. ఈ అరటిదోట కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. అరటిదోటని చాకుతో ఇలా కట్ చేసి పై భాగాన్ని తీసివేయాలి. ఈ అరటిదోట కూర తరచుగా తీసుకోవటం వలన కిడ్నీ స్టోన్స్కి, యూరిన్ ఇన్ఫెక్షన్ని, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం అంతా ఇలా తీసేసిన తర్వాత ఇలా చక్రాలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీచుని వేలుకు చుడుతూ 2 పక్కల వేలుకు చుట్టుకుంటూ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చక్రాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ కలిపిన పల్చటి మజ్జిగలో వేసుకోవాలి. ఇలా మజ్జిగలో వేసుకోవటం వలన ఈ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ముక్కలను 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసి ముక్కలు మునిగే వరకు సరిపడా వాటర్ వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 3 విజిల్లు వేయించుకోవాలి. కుక్కర్ స్టీమ్ వదిలాక ఈ ముక్కలను ఒక స్టైనర్లోకి వడపోసుకోవాలి. వాటర్ అంతా దిగిపోయాక ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటర్ అంతా ఇలా పిండేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా వాటర్ వేసుకుని చిక్కని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఈ కూరలో ఇంగువ వేసుకోవాలనుకుంటే తాలింపులో వెల్లుల్లికి బదులుగా ఇంగువ వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసి కొద్దిగా వేగనివ్వాలి. పసుపు కొద్దిగా వేగిన తర్వాత చింతపండు పులుసు, సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బెల్లం ముక్క వేసి కుతకుతలాడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కుతకుత ఉడుకుతున్నప్పుడు ఉడికించి ఉంచుకున్న అరటిదోట ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత కారం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అరటిదోట కూర రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.